గబ్బా టెస్ట్ టీమిండియాలో సంతోషంతో పాటు బాధను మిగిల్చింది. ఈ టెస్ట్లో ఓటమి అంచనా ఉన్న భారత్ డ్రాగా నిలవగా, మరోవైపు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు తుది జట్టులో అశ్విన్ స్థానం సంపాదించాడు. అయితే 3 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. గబ్బా టెస్టుకు అతన్ని బెంచ్కే పరిమితం చేశారు. అశ్విన్ స్థానంలో జడేజాకు అవకాశం కల్పించారు. కానీ అశ్విన్కి ఇదే చివరి మ్యాచ్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇదిలా ఉంటే అశ్విన్ చాలా కాలం పాటు పరిమిత ఫార్మాట్కు దూరంగా ఉన్నాడు. కానీ టెస్ట్లో సత్తా చాటుతున్నాడు. అయితే ఇప్పుడు అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి క్రికెట్కు దూరమయ్యాడు. మరి వచ్చే ఐపీఎల్ సీజన్లో అశ్విన్ ఆడుతాడా లేదా అన్నది ప్రతి క్రికెట్ అభిమాని మధ్యలో మెదులుతున్న ప్రశ్న. వచ్చే సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్ ను కొనుగోలు చేసింది. 9 సంవత్సరాల తర్వాత తిరిగి సొంత గూటికి చేరడంతో చెన్నై ఫ్యాన్స్ అతనికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారు. అయితే ఐపీఎల్ కి ముందే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కానీ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి మాత్రమే గుడ్ బై చెప్పాడు. దేశవాళీ టోర్నీలో తన ఆటను కొనసాగించనున్నాడు. ఇకపోతే వచ్చే సీజన్ లో అశ్విన్ ఖచ్చితంగా ఐపీఎల్ ఆడకపోవచ్చు. అటు ధోని కూడా ఐపీఎల్ కి ముగింపు పలకనున్నాడు. ఇదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్ గా ధోని, ఆ జట్టు బౌలింగ్ కోచ్ గా అశ్విన్ బాధ్యతలు చేపట్టవచ్చు. ఇప్పటికే చెన్నై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే అశ్విన్ ని చివరిసారిగా తమ జట్టులోకి ఆహ్వానించి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.